కాంతం తెరసేపు కూర్చుందామానే కాలు చేతులు బాగా నొత్తాని. కూర్చుందామా సావిత్రక్క? సరే కూర్చుందాం, నాకు కూడా కాళ్ళు నొత్తాని. చేసేపు అందరు కూర్చోర్రి. ఆగో ఏమైంది బామ్మర్ది? అందరేమో కూర్చున్నారు ఆడతలేరు. కాళ్ళు నొత్తనేట బావా, జరసేపు కూర్చున్నాక ఆడతారట. ఓ చిట్టమ్మా, కాళ్ళు నొత్తానే నీకు? లేచాడు గట్ట కూర్చుంటారా? కాళ్ళు బాగా నొత్తానే మామ, జరసేపు కూర్చొని ఆడతాం. అవునే ఓ జబ్బల జాకెట్ దానా, నువ్వు నా బావతో ఎందుకు మాట్లాడతానవే? నేనెందుకు మాట్లాడతానే? నీ మగడే మాట్లాడండి నాతోని. ఓ రాజవ్వ, చిట్టమ్మను సావిత్రక్క లొల్లి పెట్టుకుంటారు కదా, అది లొల్లి పెట్టుకుంటారానే? వాళ్ళు ఎక్కడ చూసినా గదే లొల్లి లింగక్క. అవునే లింగక్క, మరి నువ్వు బతుకమ్మ ఆడవా అని ఏదో ఇక్కడ కూర్చున్నావు? అబ్బో నేనెక్కడ ఆడితేనే రాజవ్వ, నాకు నడుము నొప్పి ఉందే పడగాను. ఎగురు దునుకుడు నాతోని కాదే రాజవ్వ. అవునే లింగక్క, మనం ఇప్పటి వాళ్ళతో ఎగురుతామే, ఎగురం. ఓ వదిన, నీ నెక్లెస్ మంచిగా ఉన్నది, ఎక్కడ ఉన్నావు? ఇది నా బావ కొనుకొచ్చిండే. అవునా వదిన? అబ్బా మంచిగా ఉన్నది, ఇసంటి డిజైన్ నేను ఎక్కడ చూడలే. ఏడ కొనుకొచ్చిండు? ఇది ఇక్కడ ఎందుకుంటదే, హైదరాబాద్ లో కొనుకొచ్చిండు కదా మా బావ. మల్లిక షాపింగ్ చేసినారా నువ్వు? చేసిన అక్క. చేస్తుంది ఎందుకు చెయ్యేది? మా అన్నగారి సొమ్మును తేరాగా తినడానికే ఉండే. ఏడగొన్నావురా చీర? ఎంతలా తీసుకున్నావు? అదే అక్క, చీర కరీంనగర్లో తెచ్చుకున్నా. చీరకైతే 5,000 అయినాయి. అయ్యో 5,000 అయినాయి చీరకు? నాకు జాకెట్ పైకే 10,000 అయినాయి. నువ్వు 5,000 చీరనే తీసుకున్నావా? ఇక నాకు నచ్చిన చీర 5,000 వచ్చింది, ఇక అదే తీసుకున్నా చిట్టమ్మ. అయినా మీరు ఎన్ని చీరలు కొన్నా నా అంత మంచి చీరలు కొనరు. సరే గాని ఎవరు తెచ్చారు అది? నువ్వేమనుకున్నావా? నేనే కొనుక్కున్నానే మల్లిక, రోజు కట్టం చేసినా కదా కైకిలు పోయి, ఆ పైసలు దాచిపెట్టుకొని కొనుక్కున్నా. అవునేవో చిట్టమ్మ, నీకు అదేం రోగమే? గా సంకల్ కనటట్టు జబ్బాల జాకెట్ వేసుకొని ఏమిటికి తిరుగుతానవే? ఊర్లో ఉన్న మొగోళ్ళందరూ నిన్నే చూడబట్టే. ఏమిటికేక బట్టలు వేసుకుండు? సోకులు పడితే సోకుల పడగని గిసంటి బట్టలు వేసుకొని ఊర్లో తిరిగకే అందరు నిన్నే చూస్తారు. సరేనే కాంతం, పెద్ద బతుకమ్మ రోజు మంచిగా వేసుకొచ్చుకుంటా పట్టు. ఇలా అందరి కళ్ళు నావేనే, ఇంటికి పోయినాక కిష్టి తీసుకుంటా.